బ్రేకింగ్ న్యూస్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇక ఇదే కేసులో అమెరికా ప్రస్తావించిన ఫారెన్ అఫీషియల్ #1 ఎవరు అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని అమెరికా ఎఫ్బిఐ ప్రస్తావించడం జరిగింది. మే 2019 నుంచి జూన్ 2024 వరకు ఆ వ్యక్తి పదవిలో ఉన్నారని పేర్కొంది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఆ వ్యక్తిని అదానీ స్వయంగా కలిసి 1750 కోట్ల రూపాయలు లంచాన్ని అదానీ ఆఫర్ చేశారని ఎఫ్బిఐ ఆరోపించింది. దాంతో ఆ ఫారెన్ అఫీషియల్ #1 ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. స్కామ్ మొత్తంలో కూడా ఏపీకి చెందిన ఆ ఫారెన్ అఫీషియల్ #1 కీలకంగా మారారు ఇప్పుడు. అయితే ఎఫ్బిఐ ప్రస్తావించిన ఆ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి జగన్ గురించే ఆయన ప్రస్తావించారా, లేక కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారుల గురించా అనే చర్చ జరుగుతోంది. అయితే 5 ఏళ్లు పదవిలో ఉన్నారని ప్రస్తావించడంతో రాజకీయ నేతగానే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయితే 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నది వైఎస్ జగనే అని షర్మిల ఆరోపిస్తున్నారు. అయితే అదానితో విద్యుత్ ఒప్పందాలేవి నేరుగా కుదుర్చుకోలేదంటూ కూడా వైసీపీ ప్రకటన విడుదల చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు, అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్ర పడింది అంటే ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం చూస్తున్నాము దేశవ్యాప్తంగా ఒక సంచలన విషయం అనే చెప్పాలి. సో అమెరికా అదాని విషయంలో ఎవరినైతే ప్రస్తావించిందో ఒక ఫారెన్ అఫీషియల్ #1 అని చెప్పి, సో అది ఏపీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే అని అంటూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ఉంటే జగనే అని చెప్పి అంటూ ఉన్నారు, ఎందుకంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంత మొత్తంలో ఆయన డబ్బులు తీసుకున్నారు అని చెప్పి. సో ఎవరై ఉండొచ్చు ఏంటి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది. సో ఎలా చూడాలంటారు దీన్ని? ఒక దేశం మొత్తాన్ని కూడా కుదిపేస్తుంది ఈ అదానీ లంచాల కేసు అనేది. బేసిక్గా గతంలో కూడా అదానీ మీద హిండెన్బర్గ్ రిపోర్టు వచ్చినప్పుడు కూడా, ఈ స్కామ్ బయటపడినప్పుడు కూడా ఇంతటి ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి అది సంబంధం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తోంది అంటే, మీరు చెప్పినట్టుగా ఈ స్కామ్ అంతా కూడా, అదానీ స్కామ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, అంటే గత సర్కారుతో చేసుకున్న ఒప్పందాల్లో జరిగిన లంచాల ప్రక్రియలో భాగంగానే కాబట్టి ఇప్పుడు దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గత సర్కార్ని వేలెత్తి చూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక తెలుగు రాష్ట్రం గజగజ వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచమంతా కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అదానీ కంపెనీ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇచ్చిన లంచాల మొత్తాన్ని చూసి ఇప్పుడు అమెరికా కోర్టులో కేసు విచారణ జరిగితే అది ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు మొదలవటం అనేది, ఢిల్లీ స్థాయిలో చర్చ జరగటం అనేది, ఎంటైర్ నేషనల్ మీడియా అంతా కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గురించి, గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం గురించి డిస్కస్ చేసుకుంటున్నారంటే ఇది ఎంతటి సంచలనమో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు, ఆషామాషీ కేసు కాదు. ఈరోజు ఈ ఒక్క స్కామ్ బయటకు వచ్చిన తర్వాత, అమెరికా న్యూయార్క్ కోర్టులో వివాదం బయటకు వచ్చిన తర్వాత, ఈ కేసు విచారణ జరిగి అదానికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఏకంగా అదానీ షేర్లు కొన్ని లక్షల కోట్లు పడిపోయాయి. అదానీ షేర్లు కొని ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జనాభా ఎవరైతే ముదుపరులు కోట్ల రూపాయలు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఈ ఒక్క స్కామ్ వల్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం వల్ల. సో దాని గురించే ఇంత డిస్కషన్ జరుగుతుంది. ఇక రెండోది, మీరు అన్నట్టుగా ఫారిన్ అఫీషియల్ ఎవరు అన్నది ఇప్పుడు విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. అసలు ఫారిన్ అఫీషియల్ అన్న
ఈ పదం ఎందుకు బయటకు వచ్చింది అంటే న్యూయార్క్ కోర్టులో అదానీ స్కామ్కు సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేసిన అక్కడి FBI న్యూయార్క్ కోర్టులో సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. దాదాపు 24 పేజీల రిపోర్ట్లో ఈ 3 పేజీల్లో పేర్కొన్న ఈ అంశం అనేది అత్యంత క్రిటికల్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడి న్యూయార్క్ కోర్టులో అక్కడి ప్రాసిక్యూటర్ నిన్న న్యాయమూర్తి ముందు చదివి వినిపించిన రిపోర్ట్లో, అది FBI రూపొందించిన ఈ రిపోర్ట్ని చదివి వినిపించిన సందర్భంలో ఫారిన్ అఫీషియల్ అన్న పదాన్ని ప్రధానంగా వినియోగించారు. ఫారిన్ అఫీషియల్ అంటే మన ఇండియాలో డిస్కస్ చేసుకుంటుంటే ఫారిన్ అంటే ఏ అమెరికానో ఆస్ట్రేలియానో లేదా పక్క పొరుగు దేశాల్లో ఉన్న వ్యక్తుల్ని అక్కడ అధికారుల్ని సిబ్బందిని వాళ్ళందరినీ ఫారిన్ అఫీషియల్గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇది అక్కడి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి, అమెరికా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తుల్ని సంబోధించేటప్పుడు ఫారిన్ అఫీషియల్గా సంబోధిస్తారు. వాళ్ళకి భారతదేశం అనేది ఫారిన్ దేశం కాబట్టి, పొరుగు దేశం కాబట్టి ఈ విధంగా సంబోధించి ఇక్కడ ఫారిన్ అఫీషియల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్లో. అక్కడ ఫారిన్ అఫీషియల్ #1 అంటే అత్యంత ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఏ వ్యక్తికైతే అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వచూపిందే అన్న వ్యక్తిని ఫారిన్ అఫీషియల్ 1గా వాళ్ళు పేర్కొనడం అనేది జరిగింది. అక్కడ క్లియర్గా రాశారు, ఫారిన్ అఫీషియల్ 1 వాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ రెసిడెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ May 2019 త్రూ June 2024. ఫారిన్ అఫీషియల్ 1 సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సాధారణంగా ఇది చూసినప్పుడు సరే భారతదేశానికి చెందిన వ్యక్తి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయిలో సేవలు అందించిన వ్యక్తి, ఫారిన్ అఫీషియల్ 1 సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదిగో ఈ ఒక్క లైన్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు జరుగుతున్నాయి. అందుకే ఇందాక నేను చెప్పాను, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అదానీ సంస్థ మొత్తం కూడా కుదేలైపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ షేర్లన్నీ కూడా పడిపోయి నానా ఇబ్బందులు పడుతున్న టైంలో కూడా మన దగ్గర ఇంత డిస్కషన్ జరగల. ఇవాళ ఈ స్కామ్లో అదానీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటనేది చాలామందికి అర్థం కావట్లా. కొంతమంది అర్థమైనట్టు ఏదో జరిగి ఉంటుందిలే, ఏదో లంచాలు ఇచ్చి ఉంటారులే అన్న పదం తప్ప అసలు డెప్త్ అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఫారిన్ అఫీషియల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తికి లంచాలు ఇచ్చారు అనేది న్యూయార్క్ కోర్టులో అక్కడి FBI ఇచ్చిన రిపోర్ట్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాపీని చదువుతున్నప్పుడు ఈ అంశం అనేది బయటికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్తో లింక్ ఏంటి అమెరికా కోర్టుకి అన్నది ఇది మూల కారణం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్న పదం లేకుండా ఏ ఛత్తీస్గఢో ఒరిస్సానో లేకపోతే ఇంకోటి ఢిల్లీయో ఇంకోటి అనుంటే పెద్ద తలనొప్పి కూడా ఉండేది కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఇవాళ అవినీతిలో ఈ రకమైన డిస్కషన్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఒక విధంగా గత జగన్ సర్కారులో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ ఫారిన్ అఫీషియల్ అంటే మనం ఏమనుకుంటామంటే, సో ఇక్కడ హైర్ అఫీషియల్ అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పనిచేసిన అదానీతో ఒప్పందం చేసుకున్నప్పుడు పనిచేసిన ఏ ఉన్నతాధికారో అనుకుంటాం. అంటే అక్కడ బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో IASలో ఉన్నతాధికారి అంటే చీఫ్ సెక్రటరీ. సో అప్పుడు పనిచేసిన చీఫ్ సెక్రటరీ అయి ఉంటాడేమో అని సహజంగా అనుకుంటా. కానీ ఇక్కడ అదానీతో జరిగిన ఒప్పందాల్లో ఎక్కడ కూడా అప్పటి చీఫ్ సెక్రటరీ పాల్గొనలేదు. అసలు అదానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులను ఎప్పుడు కూడా కలవరు, కలిసే అవకాశం కూడా లేదు. అదానీ లాంటి వ్యక్తి వచ్చి నేరుగా సీఎం స్థానంలో ఎవరైతే ఉంటారో, అప్పుడు జగన్ ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, వీళ్ళని వచ్చి కలుస్తారు తప్ప ఆ కిందున్న IAS అధికారులతో కానీ చీఫ్ సెక్రటరీలతో కానీ ఎక్కడ కూడా కలవరు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కలిసినప్పుడు పక్కన చీఫ్ సెక్రటరీయో లేకపోతే ఇతర అధికారులు ఉండొచ్చు తప్ప వాళ్ళతో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోరు, వాళ్ళతో వ్యాపార లావాదేవీల గురించి అదానీ లాంటి వ్యక్తి డిస్కస్ చేయరు. కాబట్టి ఇక్కడ ఫారిన్ అఫీషియల్ అయి ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకెవరై ఉంటారు? సరే, ఆ రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అంటే అదానీ పవర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు అత్యధిక ధరకు కొనుగోలు చేసే ఒప్పందం ఆ జరిగిన ప్రక్రియలో సంతకం చేసింది ఎవరంటే ఏపీ డిస్కమ్ల తరఫున ఏపీ ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అప్పటి IAS అధికారి నాగులోపల్లి శ్రీకాంత్ అండ్ రెండోది పద్మా జనార్దన్ రెడ్డి. ఆయన APEPDCL CMDగా ఉన్నారు. సో CMD హోదాలో పద్మా జనార్దన్ రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి హోదాలో నాగులోపల్లి శ్రీకాంత్ ఒప్పందం చేశారు. అయితే ఆ ఒప్పందం చేసినప్పుడు అదానీ ఉండడు, అదానీ తరఫున ప్రతినిధులు వస్తారు. సో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వస్తారు. అది మ్యూచువల్గా జరిగే ఒక అగ్రిమెంట్ అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కాబట్టి ఆ హైయర్ అఫీషియల్ అంటే ఫారిన్ అఫీషియల్ ఎవరు అంటే నాగులోపల్లి శ్రీకాంత్తోనో పద్మా జనార్దన్ రెడ్డి అని. అశోక్ ఒకసారి హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. సో ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అదానీ స్కామ్కి సంబంధించి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు 2047 దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనను సభకు సమర్పిస్తారు. రైట్. ఎస్, అదానీ ఇష్యూకి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ ఫారిన్ అఫీషియల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫారిన్ అఫీషియల్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా డిస్కమ్ల తరపున అప్పటి ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా ఉన్న పద్మా జనార్దన్ రెడ్డి సంతకం చేశారు. రెండోది ఇంధన శాఖ కార్యదర్శిగా నాగులోపల్లి శ్రీకాంత్ అధికారిగా సంతకం చేశారు. సో వీళ్ళు ఫారిన్ అఫీషియల్ కింద, హైర్ అఫీషియల్ కింద మనం లెక్కలోకి తీసుకోవడానికి వీలేదు. 3 కారణాలు చెప్తున్నాను. ఫారిన్ అఫీషియల్ అంటే మన దృష్టిలో అఫీషియల్ అనగానే ఏపీ అధికారులు, ఐఏఎస్ అధికారులు అయి ఉంటారని. అప్పటి చీఫ్ సెక్రటరీ కాదు, నాగులోపల్లి శ్రీకాంత్ కాదు, లేకపోతే పద్మా జనార్దన్ రెడ్డి అయ్యే అవకాశం అంతకన్నా కూడా లేదు. ఇలాంటి తరుణంలో మరి ఎవరు ఈ ఫారిన్ అఫీషియల్ అన్న డిస్కషన్ జరిగినప్పుడు ఇందులోనే వాళ్ళు మెన్షన్ చేశారు, సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెగ్యులర్గా ఈ పదం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులు అయి ఉంటారని. కాదే కాదు, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా. అప్రాక్సిమేట్లీ May 2019 through June 2024, అంటే 2019 మే నుంచి 2024 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థానంలో సేవలు అందించిన వ్యక్తి అని అర్థం. అది రాజకీయ నాయకుడా, ముఖ్యమంత్రి, ఐఏఎస్ అధికారా, ఐపీఎస్ అధికారా అన్నది కాదు వాళ్ళ ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ముఖ్యమంత్రి అని అర్థం. చీఫ్ సెక్రటరీ కాదు, నేను చెప్పినట్టు ఇంధన శాఖ కార్యదర్శి నాగులోపల్లి శ్రీకాంత్ కాదు, పద్మా జనార్దన్ రెడ్డి కాదు. సంతకాలు వాళ్ళు పెట్టి ఉండొచ్చు కానీ అత్యంత కీలకమైన ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి అంటే నాగులోపల్లి శ్రీకాంత్ కూడా వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం May 2019 నుంచి June 2024 వరకు ఉండే అవకాశం లేదు. పద్మా జనార్దన్ రెడ్డి 2024 వరకు ఉండే అవకాశం కూడా లేదు. అట్లాగే చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడైతే వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి 2019 మే నుంచి June 2024 వరకు చీఫ్ సెక్రటరీ కూడా 5 ఏళ్ల పాటు, పూర్తిగా 5 ఏళ్ల కాలం పాటు పదవి సేవలు అందించే అవకాశం లేదు. 5 ఏళ్ల పాటు ఆ స్థానంలో కూర్చున్నది కేవలం సీఎంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చీఫ్ సెక్రటరీ ప్రస్తావన ఎందుకు తెచ్చామంటే చీఫ్ సెక్రటరీలు బహుశా 2-3 మారినట్టున్నారు. మొదట్లో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం 6 నెలలకే ఆయన తప్పించేసి ఇంకో చీఫ్ సెక్రటరీని తీసుకున్నారు. కాబట్టి ఎవరు కూడా 5 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో సర్వీస్ ఒకే పొజిషన్లో అందించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ FBI నివేదించిన ఈ రిపోర్ట్లో అదానీ దగ్గర దొరికిన ఆధారాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫారిన్ అఫీషియల్ అంటే 2019 మే నుంచి 2024 జూన్ వరకు సేవలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సో ఆ తర్వాత ఉన్న మంత్రులను ఎవరిని కూడా హైయర్ అఫీషియల్గా, హై ర్యాంకింగ్ అఫీషియల్గా మనం లెక్కలో చూడటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ